దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ననలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్. తాకట్టు వ్యాపారం, బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు. ఇట్లు మీ దేవతి రామారావు, దేవతి ఈశ్వర్ సాయి. అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్, గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్, దర్శి. ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి, మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి నగర పంచాయతీకి చెందిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్టీ సీట్లు పెంచాలని దళిత ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న మీకోసం కార్యక్రమంలో భాగంగా దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్టీ గ్రూప్ లో సీట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ స్థానిక డిప్యూటీ తహసీల్దార్ ఆకుల రవిశంకర్ కు వినతపత్రంను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్షులు జి ప్రేమ్ కుమార్, నవ్యాంధ్ర మాదిగ చర్మకారుల డప్పు కళాకారుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కె గోవింద్ ప్రసాద్ మాట్లాడుతూ, దర్శి నియోజకవర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్థులు విద్యను చదువుతున్న తరుణంలో వృత్తి విద్యా నైపుణ్య గ్రూప్ లో కేవలం 40 సీట్లు మాత్రమే కేటాయించడం వల్ల ఆ గ్రూప్ కి 60 అప్లికేషన్లు వచ్చినప్పటికీ 40 మందినే విద్యను అభ్యసిస్తున్నారని, మిగతా 20 మంది దళిత బడుగు బలహీన వర్గాల విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రభుత్వ జూనియర్ కళాశాల వృత్తి విద్యా నైపుణ్యం కోర్సులు సీట్లు పెంచి పేద విద్యార్థులకు విద్యను అభ్యసించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రాచపూడి మోసే, మాల మహానాడు పల్నాడు జిల్లా కార్యదర్శి పిడుగు విజయబాబు, ఎంఆర్పీఎస్ నాయకులు కందులు దేవా తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు డిపార్ట్మెంట్ వారికి కూడా విన్నవించుకుంటున్నాం. దయచేసి దర్శిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిఎంఎన్టీ విద్యార్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క విద్యార్థి చదువుకునేందుకు వారి కోర్సు ఏర్పాటు చేసి వారికి సీట్లను భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. కవలకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగ, నవ్యాంధ్ర మాదిగ చర్మకారులు డప్పు కళాకారుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు.